హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఫైనల్గా నేను నిన్న చెప్పాను టికెట్స్ నిన్న మిడ్ నైట్ నుంచి ఓపెన్ అవుతాయని, కానీ టికెట్స్ నిన్న మిడ్ నైట్ ఓపెన్ కాలేదు. మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ రిలీజ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అప్లోడ్ చేశాను. ఎందుకు హాఫ్ అన్ అవర్ తర్వాత అప్లోడ్ చేశారు ఏంటో చెప్తాను. అంటే ఆ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నిన్నటి వీడియోలో చెప్పాను ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఆఫ్టర్నూన్ 12 PM వరకు టీ షర్ట్ వచ్చేసి 350 అని చెప్పాను కదా. సో చాలామంది ఇంకా ఎక్స్టెండ్ చేయండి భయ్యా అంటున్నారు. సో ఒకవేళ చేయాలనుకుంటే కనుక 21st వరకు, ఇంకా నేను ఈ 2 డేస్కి ఎందుకులేండి, 21st వరకు ఇంకా టీ షర్ట్స్ అనేవి కూడా ఇంకా ఎక్స్ట్రా ప్రింటింగ్ అనేవి చేపిస్తున్నాను. 21st వరకు మన టీ షర్ట్ వచ్చేసి 350 మాత్రమే. వితిన్ 6 అవర్స్లో మీ మీ ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ అయిపోద్ది. వితిన్ 6 అవర్స్లో ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే అనమాట. వాళ్ళు 350 పే చేస్తే 6 అవర్స్లో వాళ్ళ ఇంటికి అనేది డెలివరీ అనేది అయిపోద్ది. సో వీడియోలోకి వెళ్ళిపోతే, నిన్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఏంటంటే, టికెట్స్ విల్ బీ సూన్, ఇంకా విండో అని సంబంధించి ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. అసలు నేను కావాలనే నిజం చెప్తున్నాను, ఆ పోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అసలు మీరైతే ఆగరు. ఆ పోస్ట్ రిలీజ్ చేసిన వెంటనే నాకు పంపించి, ఏంటి భయ్య మీరేమో ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ అన్నారు, వీళ్ళేమో విండో అంటున్నారు, లైక్ ఆఫ్లైన్లో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలా ఏంటని చాలామంది చాలా మెసేజెస్ ఇంకా చాలా కామెంట్ చేశారు. లైక్ మన ఇన్స్టాలో ఇంకా మన యూట్యూబ్లో. నేను ఒకటే చెప్తున్నానండి, ఫస్ట్ మీరు క్లారిటీగా ఆ పిక్చర్ చూడండి. నేను స్క్రీన్ పైన కూడా పెడుతున్నాను, మళ్ళీ చూడండి. ఆ పిక్చర్లో ఏమని రాస్తుంది చూడండి, ఏమని రాస్తుంది. ఎట్ ఏ సేమ్ టైం ఆ పిక్చర్ వెనకాల ఏ థియేటర్ స్క్రీన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సంధ్య 70mm స్క్రీన్ ఉంది, చూసారా? క్లారిటీ వచ్చిందా? లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, క్లారిటీ రాకపోతే. సో ఒకసారి క్లారిటీగా చూడండి గైస్. ఒక పోస్టు ఎవరైనా సరే, నేను పెట్టినప్పుడైనా మూవీ వాళ్ళు పెట్టినప్పుడైనా కొంచెం క్లారిటీగా చూడండి. ఈ సంధ్య 70mm అన్నారు కదా, లైక్ పెద్ద పెద్ద థియేటర్స్ ఏదైతే ఉన్నాయో సింగిల్ స్క్రీన్స్, మన ఆర్టీసీ క్రాస్ రోడ్, వీటిలో మాత్రమే మీరు థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. నార్మల్ స్క్రీన్స్లో థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? లేకపోతే ఇంకొకసారి రిపీట్ చేయమంటారా? సింగిల్ స్క్రీన్స్ పెద్ద పెద్ద ఏదైతే సుదర్శన్, భ్రమరాంబ, మల్లికార్జున్, ఈ సుదర్శన్ 70mm, ఈ పెద్ద స్క్రీన్లో మాత్రమే మీరు థియేటర్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. నిజంగా అసలు మూవీ టీం వాళ్ళు ఎంతలా ఆలోచిస్తున్నారంటే, మనకు తెలుసు మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్ స్క్రీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏంటి? సుదర్శన్, ఇవే కదా బిగ్ స్క్రీన్స్. ఇంకా ఈ ఐమాక్స్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఉన్నా కూడా ఇవి వచ్చేసి లైక్ మాల్స్ కింద అన్నట్టు. అంటే లైక్ ధూమ్ధామ్ ఇంకా హంగామా చేసే థియేటర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. సో వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుంటే కనుక, సపోజ్ టికెట్ రేట్స్ అనేవి పెరిగినాయి. నేను నిన్న లైవ్లో కూడా చెప్పాను టికెట్ రేట్స్ అనేవి పెరిగాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 225 నుంచి 275 మధ్యలో ఒక ప్రైజింగ్ అనేది తీసుకొస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? టికెట్ ఆ ప్రైస్కి అమ్ముతారా? లేదు, 500, 450, లేకపోతే ఏంటి 1000కో. అంటే ఒక థియేటర్ ఉంది గైస్, ఒక థియేటర్లో ఒక 300 సీట్స్ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఒక 50 టికెట్స్ అమ్మేసి ఒక 250 టికెట్స్ పక్కన పెట్టుకుంటారు. థియేటర్ వాళ్ళే పెట్టుకుంటారు పక్కన పెట్టుకుని ఏం చేస్తారు బ్లాక్లో అమ్ముకుంటారు. బ్లాక్లో అమ్ముకుంటే ఏంటి? వాళ్ళు ప్లస్ అవుద్ది. వాళ్ళు 1000కి అమ్ముకోవచ్చు, 2000కి అమ్ముకోవచ్చు, 3000కి అమ్ముకోవచ్చు. సో బిగ్ స్క్రీన్స్లో మాత్రం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. నార్మల్ అయితే కనుక మన ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. మీరు అనొచ్చు, భయ్యా ఆన్లైన్ అంటే 11 నుంచి ఓపెన్ అవుతాయి కదా, మరి ఎందుకు ఓపెన్ కాలే అని. డార్లింగ్స్, ట్రైలర్ పలానా టైంకి తీసుకొస్తాను, మొన్న ఈవినింగ్, సండే ఈవినింగ్ తీసుకొచ్చారా? లేదు. మళ్ళీ ఏంటి, మొన్న 10:42కి తీసుకురాలేదు, 2 అన్న తీసుకురాలేదు, 3:30కి తీసుకొచ్చారు. అంటే ఇన్నిసార్లు డిలే చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇది కూడా డిలే అవుతుంది గైస్. ఎందుకంటే నేను అందుకని ఈ వీడియోలో కూడా నాకు ఇంకొక అప్డేట్ వచ్చింది. టైం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో, కానీ నేను చెప్పాను. ఎందుకంటే మళ్ళీ టైం చెప్పాను అనుకోండి, మళ్ళీ ఆ టైంకి రాకపోతే మళ్ళీ మీరు నన్ను అనుకుంటారు.
నేనేదో తప్పు చేసినట్టు. కానీ ఇక చేసే తప్పు ఎవరు? లైక్ ఏదైతే మూవీ టీం ఉందో వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల నేను భలే అవ్వద్దు. కాబట్టి ఈసారి టైం చెప్పను. ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లో టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏ టైంకి ఓపెన్ అయినా వితిన్ సెకండ్స్లో దయచేసి ఒకటే చెప్తున్నాను, టెలిగ్రామ్ గ్రూపు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కాండి అని ప్రతిసారి మొత్తుకుంటున్నాను. సో దయచేసి ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేయండి అబ్బా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ ఇన్ఫర్మేషన్, ఇంకా జెన్యున్ రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సపోజ్ చూపించి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అంత మించి ఏం లేదండి. సో ప్రతి ఒక్కరు ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ ఫాలో కండి. వితిన్ సెకండ్స్లో ఇలా వచ్చిన వెంటనే అప్డేట్ అక్కడ పోస్ట్ చేస్తా. సో ఇది గైస్, ఈరోజైతే పక్కా టికెట్స్ అనేవి ఓపెన్ అయ్యి తీరాల్సిందే. ఇంకా ఏపీ వాళ్ళకి ఎప్పుడు అంటారో, ఏపీ వాళ్ళకి ఇంకా డిలే ఉంటుంది అనమాట. డిలే అంటే లైక్ రేపటి నుంచి, లైక్ వెడ్నెస్డే నుంచి ఓపెన్ అవుతాయి. ట్యూస్డే మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి, మెల్లిగా స్టార్ట్ అవుతాయి. వెడ్నెస్డే అనేది కొంచెం లైక్ ఫాస్ట్గా పిక్ అవుతుంది అనమాట, అంటే ఫాస్ట్గా వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.